ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ చిన్ని. ఈరోజు నేను స్పెషల్ వంట చేసేది ఏంటో చూడండి. సంథింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ చిన్ని. ఈరోజు ఫస్ట్ టైం నేనేదో వెరైటీ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ టైం అనే కాదు, ఎగ్తో ఏదో వెరైటీ 2 సార్లు ఏమో చేశాను. ఒకటి లైక్ ఏదో డిఫరెంట్గా ఎగ్ రైస్ ఒకటి అండ్ ఇంకొకటి. అండ్ ఈరోజు నేను ఫస్ట్ ఆఫీస్ నుంచి రాగానే ఇంట్లో ఎవరు లేదు, ఏమైనా తింటామని వచ్చాను. సో వచ్చి చూసేసరికి కిచెన్లో నాకు రైస్ ఉంది, బట్ నాకు ఇవి 2 కనపడదు. నా కంటికి కనపడింది. సో నేనేమనుకున్నా, ఇవి 2తో ఏదైనా వెరైటీగా ఏదైనా ట్రై చేద్దాం ఆమ్లెట్ లాగా అని చెప్పి నేను అనుకున్నా. అండ్ సో దాట్ వీడియో కూడా తీసేస్తే బాగుంటుందని చెప్పి నేను వీడియో తీద్దామని అనుకుంటున్నా. లెట్స్ వాచ్ అండ్ సీ ఏం చేస్తానో ఏమో మరి. ఓకే, ఫస్ట్ అయితే నేను ఇది హాఫ్ ఆనియన్ అండ్ ఎగ్స్ అయితే ఇక్కడే ఉన్నాయి. సో చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ అండ్ ఒక బౌల్ తీసుకున్నాం. ఆబ్వియస్గా ఒక ఆమ్లెట్కి అయితే మనకు బౌల్ అయితే ఖచ్చితంగా కావాలి. అండ్ నౌ ఐమ్ గోనా రిమూవ్ దిస్. సో నేను అనుకుంటున్నా అంటే ఫస్ట్ దీన్ని క్లీన్గా ఒక ప్లేట్లో వేసుకుంటాను అనుకుంటున్నా. నేను చేసుకునే ఒక 1 or 2 ఆమ్లెట్స్కి నాకు ఇంత సరిపోతుందని నేను అనుకుంటున్నా. అయితే ఇదైతే ఇప్పటి నాకు చాలు. అండ్ ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటా. మిగతాది ఏం చేస్తానంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తా, రేపు ఎల్లుండి ఏదో చేసుకొని తినేస్తాం అనుకో. అండ్ నాకు ఇలా సన్నగా పొడుగుగా ఆనియన్స్ కట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అండ్ చాలా సన్నగా ఉంటే నాకు చాలా ఇష్టం ఆనియన్స్, ఎందుకంటే క్లీన్గా వేగుతుంది అనమాట. సో అదే ఆనియన్స్ ఇంతే. దాన్ని ఇంకా చిన్నగా చేసుకుంటున్నా. అండ్ ఆనియన్స్ అయితే మనకు కట్ అయిపోయాయి. సో ఇప్పుడు నేను ఆమ్లెట్లా చేయాలనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ ఐ టేక్ 1 egg. నాకు చాలు, బికాస్ నేను ఎగ్ ఎక్కువగా నేను ఇష్టపడను. సో ఐ థింక్ నాకు 1 egg చాలు. సో ఇప్పుడైతే నేను ఎగ్ని బౌల్లో కొట్టుకుంటున్నా. నేను యూజువల్లీ ఎప్పుడు కిచెన్లో అడుగు పెట్టను, చాలా రేర్. అండ్ ఈరోజు ఇంట్లో ఎవరూ లేరు. అండ్ ఏదైనా ఇది చూసిన వెంటనే ఏదైనా చేయాలని అనిపించింది కాబట్టి నేను ఏదో ట్రై చేస్తున్నా. లెట్ మీ సీ హౌ ఫార్ అది మంచిగా వస్తుందని. అండ్ పెప్పర్ పౌడర్ చూసా కాస్త తక్కువగా ఉంది. సో నేనేమనుకున్నా, ఓకే, నాట్ టు యూస్ పెప్పర్, విల్ మేనేజ్ విత్ సాల్ట్ అండ్ ఏంటది సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్. సాల్ట్ నాకు ఇంత సరిపోతుంది అనుకుంటా. ఎక్కువ అయితే పర్లేదు, రైస్ అయితే ఉంది, రైస్కి ఎలాగో మేనేజ్ చేసుకుంటే, బట్ నాకు తెలిసినంత వరకు ఇది సరిపోతుంది. అండ్ చిల్లీ పౌడర్, ఎందుకంటే నా దగ్గర పెప్పర్ తక్కువగా ఉంది. పెప్పర్ ఉంది, బట్ ఇప్పుడు టైం లేదు, నాకు అంత టైం లేదు చేసుకొని అంత పెప్పర్ పౌడర్ చేసేంత టైం లేదు. సో అండ్ దిస్ ఆర్ మై ఫేవరెట్ చిన్ని ఆనియన్స్. ఇప్పుడు ఎలా అంటే ఇది బ్యాచిలర్స్ ఫుడ్ అయితే ఇలానే ఉంటుంది. ఆబ్వియస్గా మనకు తెలిసి బ్యాచిలర్ ఫుడ్స్ అన్నీ మనం ఎలా చేసుకుంటామో నేర్చుకునే టైంలో మనం కూడా అలానే చేసుకుంటాము. ఎందుకో తెలీదు, నాకు ఇదంతా చాలా ఇష్టం. అండ్ స్వీట్ కార్న్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, వెరైటీగా ఉంటుందని నేను దీన్ని ట్రై చేస్తున్నాను. అది బాగుండాలని కోరుకుంటున్నా, అది బాగుంటుందని అనుకుంటున్నా. చూద్దాం మరి. దాన్ని బీట్ చేసేలోపు మనం ప్యాన్ హీట్ చేసుకుంటాం. అండ్ దిస్ ఈజ్ మా ఇంట్లో అయితే నాకు తెలిసి నేను పుట్టినప్పటి నుంచి ఇది ఉంది. నాకు ఇంతకుముందే ఉందేమో మరి, నాకు అంత తెలియదు.
బట్ నాకు తెలిసినంత వరకు ఇది మేము ఎప్పుడు ఎగ్ అయినా ఏదైనా చిన్నగా ఏదైనా అప్పలం అవి వేసుకోవడానికి కూడా మేము ఇదే యూస్ చేస్తాం. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్యాన్ అని కూడా చెప్పుకోవచ్చు. అది ఎప్పటి నుంచో ఉంది, నేను పుట్టక ముందు నుంచి. సో అంతలోపు ఇది బీట్ చేసుకుంటున్నా. హోప్ ఇట్ విల్ బీ గుడ్ ఫ్రెండ్స్. దీని తర్వాత నేనే చెప్తాను మీకు ఎంత బాగుందని కూడా రివ్యూ ఇస్తాను. బాగుంటే బాగుందని చెప్తే, బాగలేదంటే బాగలేదని చెప్తాను. బట్ బాగుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. అండ్ మీకు నాకు నచ్చకపోయినా మీకు ఏదైనా నచ్చితే మీరు ట్రై చేసి నాకు కామెంట్లో పెట్టండి. లెట్ మీ ట్రై. అండ్ ఇప్పుడైతే అది హీట్ అవుతుంది, పొగలైతే వస్తుంది కాబట్టి ఫస్ట్ వేసుకుంటాం. ఎందుకంటే ఇది నాన్ స్టిక్ ప్యాన్ అయితే కాదు, ఎప్పటి నుంచో ఉంది కాబట్టి. అది నాన్ స్టిక్ ప్యాన్ ఏం కాదు కాబట్టి అలా ఆయిల్ వేసుకుంటే ఇంకా మనకి అంతా అంటుకుపోతాను అనుకుంటున్నా. అండ్ ఐఎమ్ ట్రయింగ్ సంథింగ్ న్యూ డిఫరెంట్ సో దట్ విల్ కమ్ గుడ్ అండ్ టేస్ట్ గుడ్. మర్చిపోతే చాలు. మై ఫేవరెట్ కార్న్ విత్ ఎగ్. ఎవరు ట్రై చేసి ఉండరని అనుకుంటున్నా, బట్ ట్రై చేసింటే ఓకే. నేను ఏదో ట్రై చేస్తున్నా, నేను ట్రై చేస్తున్నా. హోప్ దట్ విల్ బీ గుడ్. ఇది మంచిగా ఇలా చేసుకుంటూ ఉంటే ఇంకా అది వేడికి ఇంకా అది అలాగే ఉంటుంది. బట్ నేను ప్యాన్ యూస్ చేసింటే అది పర్ఫెక్ట్గా వచ్చింది. బట్ నేను ఇప్పుడు ప్యాన్ యూస్ చేయలేదు, ఎందుకంటే అంత వెళ్ళలేదు నాకు మైండ్కి. సో మీరు వేసుకుంటే ప్యాన్లో వేసుకోండి, సో దట్ అది ఇంకా మంచిగా వస్తుంది, మీకు ఫ్లేవర్ మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇలా స్టిక్ అవుతే అది ప్యాన్ అంటే నార్మల్ ప్యాన్స్లో అయితే ఇలా ఖచ్చితంగా స్టిక్ అవుతుంది. సో తినే టైంలో మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. సో హోప్ యూ పీపుల్ విల్ ట్రై విత్ డిఫరెంట్ థింగ్. నేను ఇప్పుడు ట్రై చేయలేదు. నేను కాస్త ఆయిల్ వేస్తాను సో దట్ ఇట్ విల్ నాట్ గెట్ స్టిక్ టు దట్. యా, దిస్ వాజ్ ద ఫ్లేవర్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్. అలా అంటుకోకపోతే బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చేస్తుంది. సో నాకు ఈ ప్యాన్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఈజీగా ఇలా వచ్చేస్తుంది కాబట్టి. కాస్త ఫ్రై అయినట్టుంది, బట్ ఐ హోప్ టేస్ట్ విల్ బీ గుడ్. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టయితే వస్తుంది అనుకుంటున్నా. Yeah, that's done. ఇదైతే మంచిగా బాయిల్ అయిపోతుంది బికాజ్ దట్ ఈస్ స్వీట్ కార్న్. అవగానే నా ప్లేట్లో కాస్త రైస్ ఉంటే ఇంకా ఆ రైస్ తినడానికి ఇవ్వాలని చెప్పి నేను చేశాను. ఎగ్ ఉండడం వల్ల యూజువలీ ఎగ్ వేసిస్తే తప్ప నేను తిన్నాను, అంటే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. అండ్ చూడండి ఇలా ఉంది. I hope you will like it. And I want to serve the plate now. చూడండి, మీరు ప్యాన్లో వేసుకుంటే ఇలా ఇంకా మంచిగా ఉంటుంది. సో దిస్ ఇస్ ద వీడియో ఫర్ టుడే అండ్ ఐ హోప్ యూ విల్ ఆల్ లైక్ ఇట్. నచ్చితే మాత్రం కామెంట్ చేయండి, మీకు చాలా నచ్చితే మాత్రం షేర్ చేయండి, లేకపోతే ఇట్స్ ఓకే లైక్ అని చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఏదో నాకు నచ్చిన వంట, నాకు వచ్చిన వంట నేను నేర్పిస్తూ ఇలా ఏదో ట్రై చేశాను. చూద్దాం, తిని చూసి తర్వాత నేను క్యాప్షన్లో పెడతాను ఎలా ఉంది అని. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్లా వచ్చేటి ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను రావాలని అనుకుంటున్నా. అండ్ ఐ హోప్ యూ ఆల్ విల్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. యాక్చువల్లీ మా ఇంట్లో ఈరోజు ఇది మొలకలు కట్టిన ఉలవల చారు తెలుసు కదా, అది చేశారన్నమాట. దానికి చారు అయితే చాలా బాగుంది, బట్ నాకు ఏదైనా తినాలని ఉంది, మిక్చర్ ఏదైనా, బట్ అది ఇంట్లో లేకపోయేసారి చేశాను. కార్న్తో పాటు ఎగ్ మంచి కాంబినేషన్ అని అనుకుంటున్నా. ఇలా వేసుకొని తింటా.
ఇక బాగుంది. కార్న్ ఫ్లేవర్, ఆమ్లెట్ ఫ్లేవర్, ఈ ఆనియన్స్ ఇవన్నీ ఉండడం వల్ల టేస్ట్ అయితే బాగానే ఉంది. ఉప్పు కూడా కరెక్ట్గా ఉంది, కారం కూడా కరెక్ట్.